లీగల్ టీం పెనుకలాట. ఇది గంట సేపటికి ఒక రాత్రి ఫోన్ చేసి పొద్దున్న మీరు ఇది బంద్ చేయాలన్నాడు. దేని కొరకు సార్ అన్న? లేదండి మాకు బాగా ప్రెజర్ ఉందన్నాడు. ప్రెజర్ ఉంటే నేనేం చేయాలా సార్ అన్న? వాస్తవమా కాదా? మరి నేనైతే చట్ట ప్రకారంగా కాగితానికి కావాల్సిన దీనికి హాల్కి కావాల్సిన డబ్బులు కట్టాను, దానికి కావాల్సినటువంటి పర్మిషన్ కావాల్సింది ఇచ్చాను. లేదండి మాకు అజయ్ బాబుతోటి ప్రెజర్ ఉందన్నాడు. అజయ్ బాబుతోటి మాకు ప్రాబ్లం ఉందన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళమందరం అజయ్ బాబులమే. నాతో మీకు ప్రాబ్లమా? రైట్. ఆ పర్మిషన్ గంట సేపటి కొరకు ఇస్తా అంటుండు, గంట సేపటి తర్వాత ఇయ్య అంటుండు. నేను అన్నాను, సార్ మీరు ఇస్తానే నేను ఇక్కడి నుంచి కదులుతానా, ఇక్కడి నుంచి ఇస్తానే నేను కదులుతానా, మీరు అదేగా ఆయన కంటే మీరు తలతిక్కలు ఉన్నట్టున్నారు అన్నాడు. లేదు సార్ మాకు ఇది అవసరము అని చెప్పా. ఆయన రాకుండా మీకు ఇస్తాడు. పర్వాలేదు సార్, ఆయన వచ్చినా రాకుండా మేము అందరం వచ్చినట్టే అని చెప్పా. అయితే చాలా శ్రేష్టమైన విషయాలు నేను చెప్తానండి. ఏం జరుగుతున్నాయో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలా. ఎందుకంటే మనం ఎంత థ్రెట్లో ఉన్నామో చెప్తాను. అంతకంటే ముందు అజయ్ బాబును అరెస్టు చేసే విషయం నుంచి జరుగుతున్నటువంటి సినారియో ఏందో చెప్తాను. సభ వాళ్ళు నాకు 5 నిమిషాల టైం ఇచ్చారు. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే ఇంకొక 5 నిమిషాల ముందుకు తీసుకొని వెళ్తాను. అయితే ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా అజయ్ బాబు నాతో మాట్లాడిన ఆ రోజు ఏం జరిగిందంటే, 5 గంటలకు మాట్లాడాడు. 7 గంటలకు మెసేజ్ పెట్టారు, అన్న ఎవరో మహారాష్ట్ర కారులో నా దగ్గరికి వచ్చారు, ఆ కారులో వచ్చి నన్ను తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్న, ఎటు తీసుకుపోతుందో తెలవట్లేదు అన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆడున్నటువంటి టౌన్ సిఐ గారితో అడిగితే మాకు తెలియదు అన్నాడు. వెంటనే ఏం చేశానంటే ఇమీడియట్గా వాట్సాప్లో నోటీస్ పంపించానండి. సార్ నాకైతే తెలియదు కానీ హైదరాబాద్కు తీసుకుపోతున్నాడు. నోటీస్ పంపగానే ఏమన్నాడండి, హైదరాబాద్కు తీసుకొని వెళ్తున్నాడు. బైబిల్లో యేసు ప్రభు కొరడా తీసుకోవలసిన విషయం వచ్చిందండి. కొరడా తీసుకొని కొట్టవలసిన విషయం వచ్చింది. క్రైస్తవులముగా మనము కొరడా పట్టుకోవలసి వచ్చినప్పుడు కొరడా పట్టుకోవాలా. రైట్. నేను అన్నాను, నేను నోటీస్ పంపగానే నన్నెందుకు బలి చేస్తున్నారు సార్ అన్నాడు. బలి కాదు సార్, నా హక్కును నేను అడుగుతున్నా, నాకు ఆయనకి ఎటుపోయింది అంటున్నా. నాకైతే తెలియదు సార్ తీసుకుపోయింది అన్నాడు. పర్వాలేదులే అని చెప్పేసి 12 గంటల వరకు నేను ఆ పోలీస్ స్టేషన్లో కూర్చున్నానండి. కూర్చుంటే అజయ్ బాబుని అంటున్నాడ, నీకంటే మీ దగ్గర ఉన్న అడ్వకేట్ బాగా రాక్షసుడు ఉన్నట్టున్నది, స్టేషన్ దగ్గర కదులుతలేడు, ఒక మాట చెప్పన్నాడు. ఏమన్నాడండి,